అందరికీ నమస్తే అండి. సో గత 15 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. సో అన్నీ కూడా గ్రాప్ చేస్తున్నాం. సో అవన్నీ కూడా చూడడం జరిగింది. కానీ వాటి మీద మాట్లాడడం అనుకుంటే సినిమా వాళ్ళు గొడవలు మనకెందుకులే అని చెప్పేసి మాట్లాడలేదు. సో తాజాగా ఆర్ నారాయణ కృష్ణమూర్తి గారు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని మాట్లాడారంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మీరున్నారు, రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించే బాధ్యతలో మీరున్నారు, మీరే సినిమా పెద్దల్ని కలుపుకొని సో ఈ సినిమా ఒక పరిశ్రమ గురించి, ఈ టికెట్లు పెరుగుదల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడే హోదాలో ఉన్నారు కాబట్టి మన సీఎం గారికి చెప్పే అవకాశం మీకు ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విషయం ఎక్కడో గోదావరి జిల్లాల్లో ఎక్కడో జనసేన నాయకుడు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేస్తూ ఉంది. జూన్ 12వ తారీఖున ఆ సినిమాని ఎలాగైనా ఆపాలనుకుంటా ఉన్నారని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ నలుగురు పెద్దలు దీని వెనకాలని నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి ఆ నలుగురు కూడా కొంతమంది, అంటే ఎవరెవరు పెద్దలు ఉన్నారో సినిమా వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళకి మీద చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇది మంచి వైఖరి కాదు అని అది ఇది చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దలందరినీ కూడా వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది. సో ఈరోజు బాధ్యతలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ కలుపుకొని సినిమా సమస్యలన్నీ, సినిమా టికెట్లు, ఏ సినిమాకి ఏ బడ్జెట్ పెట్టినటువంటి సినిమాకి టికెట్ రేట్లు ఎంత ఉండాలి, లేకపోతే అన్ని సినిమా టికెట్ల రేటు ఒకటేలా ఉండాలా అని ఆయన సినిమా పెద్దల్ని కలుపుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యని సానుకూలంగా పరిశీలించే సరిపోను. సో దీని మీద కందులు దుర్గేష్ గారు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీస్ నుంచి కూడా ఒక లెటర్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనూ పుట్టి పెరిగి ఎంతో సింప్లిసిటీగా ఆయన నిడంబరమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి ఆర్ నారాయణ కృష్ణమూర్తి గారు నిజాయితీపరుడు. ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని క్రాప్ చేసుకొని 100 కోట్లకి పడగలెత్తకుండా ఒక సామాన్యుడు ఏ విధంగా అయితే జీవితాన్ని గడుపుతాడో ఆయన అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. సో ఆయన మొన్న తాజాగా మాట్లాడింది మీరు అందరూ చూసే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్దన్న పాత్ర పోషించాలి, సో మీరు ఇలాగా లెటర్లు రిలీజ్ చేసి ఎటు అందరికీ గందరగోళం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆర్ కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆర్ కృష్ణమూర్తి గారు చెప్పిన దాన్ని నిజంగా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే సీఎం తర్వాత సీఎం హోదా, ఆయన ఏ సమస్య మీదైనా దృష్టి పెట్టినా, ఫోన్ చేసినా కూడా ఒక 24 గంటల అవసరం లేదు, ఒక అర్ధ గంటలో కూడా ఆ సమస్యకి పరిష్కారం అనేది వెంటనే దొరికే అవకాశం, బాధ్యతలో ఆయన ఉన్నాడు. అది ఆర్ కృష్ణమూర్తి గారు గమనించి ఆ ప్రసంగంలో చెప్పడం జరిగింది. సో